హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. డోర్ కటన్స్ లేదా సజ్జల కటన్స్లకు ఉన్న ఏండ్ల నాటి మురికి ఇట్టే వదిలించుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కర్టన్స్ తీసి పక్కన పెట్టుకుంటాం కదా, తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి తగినంత గిన్నెలో తగినన్ని వాటర్ తీసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత తగినంత వంట సోడా తీసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తర్వాత సర్ఫ్ తీసుకోవాలి. కర్టన్స్ పిండడానికి ఏరియల్ సర్ఫ్ అయితే చాలా బాగుంటుంది, లేదంటే వేరే వాష్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. వేడైన తర్వాత గరిటెతో ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి బకెట్లో వేసుకోవాలి. కర్టన్స్ వేడి వాటర్లో పెట్టడం వల్ల త్వరగా మురికిపోతుంది. వేడి వాటర్ తగినన్ని తీసుకొని తర్వాత కర్టన్స్ అందులో పెట్టుకోవాలి. ఈ కర్టన్స్ని సాయంత్రం పెట్టి పొద్దున పిండాలి, లేదంటే పొద్దున పెట్టి సాయంత్రం పిండాలి. మినిమం 6-7 గంటలు నానబెట్టాలి. వేడి వాటర్ పోయడంతోనే సగం మురికిపోతుంది. చూడండి ఎలా వస్తుందో. మరుసటి రోజు వరకు ఇలా సగం మురికిపోతుంది. కర్టన్స్ పిండడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ఫాలో కండి, ఖచ్చితంగా మురికి వదిలించగలరు. పద్ధతిలో గనక కర్టన్స్ను నానబెట్టుకొని పిండితే ఎంత మురికి ఉన్నా కూడా ఇట్టే వెళ్ళిపోతుంది. కర్టన్స్ను పిండి ఎండేసిన తర్వాత ఇలా నీటుగా అయిపోతాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అని పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాబుతో సజ్జలకు కర్టన్స్ పెట్టించాను. కర్టన్స్ నీట్గా ఉంటే ఆ ఇంటి లుక్ వేరే ఉంటుంది కదా. ఇక్కడ ఒక ఐడియా చెప్పాలని అనుకుంటున్నాను, ఇష్టమైతే ఫాలో కండి. విండో కర్టన్స్ ఎక్కువగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసి ఇలా పిల్లో కవర్స్ కుట్టుకోవాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.